హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మన కిచెన్లో టమోటా పప్పు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ముందుగా కుక్కర్లో 1 కప్పు పప్పు, 7 నుండి 8 టమోటాలు బాగా పండినవి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చీలు తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు మనము తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. టమోటా పప్పు ఈ విధంగా కుక్కర్లో పెట్టి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి అండ్ రైస్లోకి, ముద్దకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ పంపించాలి కదా స్కూల్ పిల్లలకి. ఇప్పుడు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుందామండి. 3 విజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు చాలా మెత్తగా బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లోని గ్యాస్ మొత్తం తీసేసిన తర్వాత కుక్కర్లో వాటర్ ఉంటుంది కదా, పప్పు ఉడకంగా మిగిలింది అది మొత్తం వంపేసుకోవాలండి. ఇలా వంపుకున్న పప్పుని బాగా పప్పు గుత్తితో అనుకోవాలి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెదుపుకున్న పప్పుకి తాలింపు పెట్టుకోవాలండి. దానికోసం గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు 2 రెమ్మలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ పింక్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోవాలండి. ఇంగు ఫ్లేవర్ అనేది పప్పు సాంబార్లో చాలా బాగుంటుంది. మీకు ఇంగు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. వేసామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మెదుపుకున్న పప్పుని తీసి అందులోకి వేసి పోపు పెట్టుకున్నామంటే టమోటా పప్పు సాంబార్ రెడీ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.